సో మీరు సినిమాల్లో ఎన్ని చేసి ఉంటారండి? యాక్టింగ్ చాలా తక్కువ చేశాను. 10 మూవీస్ చేశాను. నేను మాలో మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అంటే వస్తున్నాయి మూవీస్ అయితే, ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. బట్ ఏంటంటే మూవీ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా సరే నాట్ ఓన్లీ మూవీ అనే కాదు, ఎక్కడైనా సరే మనం ఒకటి ఇప్పుడు ఎలా ఉంది, ఏదన్నా ఒకటంటే ఒక 40 days కంటిన్యూటీలో అయిపోవాలి షూట్ కంప్లీట్ చేస్తున్నారు ఒక మూవీని, వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ కూడా. సో అవుట్ స్టేషన్స్గా వెళ్ళాలి అంటే నాకు కొంచెం ఇంట్లో మా అబ్బాయి చదువు రీత్యా కానీ అలా నేను కొన్నాళ్ళు ఆఫ్టర్ దట్ చూడాలి దేవుడి దయ. ప్రేక్షకులు ఓటీటీ వచ్చిన తర్వాత నిజానికి థియేటర్స్కి రావాలి. ఏదో పాన్ ఇండియా మూవీ అసలు ఇంకా గ్రాఫిక్స్ కానీ అవన్నీ మనం థియేటర్లో చూడాలి అంటే తప్ప ఎవరు రావట్లేదు. ఇదివరకు వాళ్ళు ఎంత ప్లాన్డ్గా తీసినా కూడా ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో తెలియట్లేదు. చాలా సింపుల్ పాయింట్ చూడండి, బలగం మూవీ సపోజ్, అది పిట్ట ముట్టడం అనేది దాని మీద ఒక కాన్సెప్ట్, అది చాలా కనెక్ట్ అయ్యారు. సో అలాగా సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్ గా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. కానీ ఎప్పుడు ఎలా ఆదరిస్తారు అనేదాన్ని మనం జడ్జ్ చేయలేం, ప్రొడిక్ట్ చేయలేం. అంటే ఎట్లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేసినవన్నీ కొంచెం మీరు అన్నట్టుగా నేను ఏంటంటే అమ్మా అన్ని క్యారెక్టర్స్ చేయగలగాలి. ఆర్టిస్ట్ అంటే అవకాశాలు రావడం ఒక ఎత్తు, పిచ్చిదాని క్యారెక్టర్ కావచ్చు, అది విలన్ కావచ్చు, వ్యాంప్ కావచ్చు, అటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా చేయగలిగితేనే కదా ఆర్టిస్ట్. అవకాశం రావడమే గొప్ప. అది చాలా రేర్గా, చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో వచ్చాయి, చాలా తక్కువ మందికి వచ్చాయంటే డైరెక్టర్ కూడా వీళ్ళు చేస్తేనే ఇది అనేసి. ఇప్పుడు చూడండి, సపోజ్ గంగూబాయి కచ్చియవాడిలో అంత పెద్ద హీరోయిన్, ఆ క్యారెక్టర్ ఏంటి అంటే మన వాళ్ళు ఇప్పుడు ఇలా ఇప్పుడు మలయాళంలో తీసుకోండి, సాడ్ ఎండింగ్స్, క్లైమాక్స్ మన నేటివిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు మన దగ్గర. ఒకప్పుడు ఆ మరో చరిత్ర కానీ మన బాలచంద్ర గారు తీసిన, డైరెక్టర్ గారు బాలచంద్ర గారు తీసిన తమిళ్ మరో చరిత్ర తెలుగులో వచ్చింది కదా. సో ఇవన్నీ సాడ్ ఎండింగ్స్ అయినా కనెక్ట్ అయ్యారు. అంటే ఎప్పుడు రొటీన్ గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా చేసినప్పుడు ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతారు. అలాగే మన కీర్తి సురేష్ గారు కానీ, మహానటి సావిత్రి గారి మూవీలో ఆవిడ యాప్ట్ అవ్వడమే గొప్ప విషయం కదా. అలా చాలా రేర్గా వస్తుంటాయి. వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత దేవుడి దయ.